మీరే చూసుకోవాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఇంకేమిటంటే తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ నూతన సంవత్సర సందర్భంలో ఒక కోరిక ఉంది. కాదర్ గోరి గారు తప్పకుండా మహేష్ బాబు గారితో ఒక గుర్తింపు కార్యక్రమం చెప్పండి. ఏంటిది అందరు ఎమ్మెల్యేలకు కలిసి పోవాలనేది సరే వస్తాం. 31st నైట్ चलो डायरेक्ट పిచ్చాడు ఇంత మంచిగా ఉన్నాడు. ఏంది స్టోరీ అసలు? మరు జన్మలోనైనా నీ ప్రేమను పొందేనా ఎన్ని జన్మలకైనా. తుది శ్వాసతో జీవించా ప్రతి శ్వాసలో నువ్వేనని నీ తలపుల్లో నిద్రించా మరు జన్మంటూ లేకుండా. తుది శ్వాసతో జీవించా ప్రతి శ్వాసలో నువ్వేనని నీ తలపుల్లో నిద్రించా మరు జన్మంటూ లేకుండా. నా నీరే నాకు నువ్వనిపించే వీచే గాలే నీ శ్వాసని పెంచే తడివి తడివి తాకి చూస్తే తనువు విడిచి వెళ్ళిపోతే.
సప్పుడు నవనా మృత్యులో వీడకనే చిక్కినవనా నా నీడే నాకు నువ్వనిపించే తరిమి తరిమి తాకి చూస్తే తనువు విడిచి వెళ్ళిపోతే సూపర్ సూపర్ చేరనా మరు జన్మలోనైనా ఈ ప్రేమను పొందేనా ఎన్ని జన్మలకైనా అవకాశం साइड के ध्यान ఒక్కసారి సత్యం అన్నా అధ్యక్షుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు. చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ అనేది ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే ప్రేమగా ఏది ఎక్కువ తీసుకోవద్దు. పార్ట్ 2లో ఎందుకు ఆ సస్పెన్షన్ పెట్టామంటే మనం ఫస్ట్ ప్రేమించిన తర్వాత కొన్ని దక్కవు, కారైనా కానీ ఇల్లైనా కానీ ప్రేమైనా కానీ స్టూడెంట్స్ ఎనీవన్ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చిన్న ప్రయత్నం చేశాము. దీన్ని అందరూ మీరు కన్విన్స్ చేయాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషంగా ఉంది న్యూ ఇయర్ రోజు కేపీ అన్న సాంగ్ రిలీజ్ అవ్వడం. చాలామంది ప్రొఫెషన్ చేస్తూ ఉంటారు, ప్రొఫెషన్లోనే చాలా బిజీగా ఉంటారు, కానీ ప్యాషన్ అనేది చాలా మందికి ఉంటుంది. అది ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఆలోచిస్తుంటారు, కానీ ప్యాషన్ని కూడా ఇంత సక్సెస్ఫుల్గా సాధిస్తున్న కేపీ అన్నకి మరోసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. అండ్ మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది ఈరోజు లాంచ్ చేసిన సాంగ్. యూత్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి మెసేజెస్ని సాంగ్లో ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాజాపాష అన్న సాంగ్ చూస్తే అంటే జీవితంలో ప్రేమ అనేది ఒక పార్ట్, దాని నుంచి నష్టం లాభము రెండింటిని లైఫ్లో ఈక్వాలిటీగా చూసుకుంటూ వెళ్ళాలి అనేది మనం ఆ సినిమాలో మెసేజ్ చూసాము. గతంలో కూడా అన్న కొన్ని పాటలు అంటే సాంగ్స్ కూడా చూస్తే బాగానే అనిపించింది. ఇంకా భవిష్యత్తులో కూడా అంటే తను రాసే అక్షరాలతో పాటు సమాజంలో ఇది కూడా లైఫ్లో ఒక పార్ట్. దీనివల్ల కొంత ఆనందోత్సవం ప్రజలకు ప్రేక్షకులకు చూపించే తత్వం చూపించారు ఈ సాంగ్లో. భవిష్యత్తులో మరిన్ని పాటలను తీసుకురావాలి అంటూ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పూజిస్తా ఉన్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంతసేపు మా శిష్యుడైనటువంటి ఖాజా వేస్తున్నటువంటి స్టెప్పులు చూశాను. ఆ స్టెప్పులకు గురువుగా నేను చెప్తున్నది మెప్పులు. ఈ స్టెప్పులు ఇప్పుడు వేస్తున్నాడంటే చిన్నగా ఉన్నప్పుడు 6వ తరగతి 7వ తరగతిలో తనలో ఉన్నటువంటి కొంత టాలెంట్ను చూసి
చిన్నప్పుడు కొంత ప్రోత్సహించాము. కాకపోతే అప్పుడు ఈ వేషాలు వేయలేదు. ఇప్పుడు కోనేటి రాజు దొరికాడు, ఈ వేషాలు వేస్తున్నాడు. సరే, ఏది ఏమైనా కళాసేవ చేస్తున్నటువంటి ఖాజాను ప్రశంసిస్తూ ఆ కళాసేవను ప్రోత్సహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు శంకర్ గారిని నేను అభినందిస్తూ, ఈ సందర్భంగా శిష్యుల యొక్క ఉన్నతే గురువుల పెన్నిదిగా భావించేటువంటి నేను మా శిష్యుడు ఇంకా ముందుకు ఎదగాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి కేపీ గారి అభిమానులకు, మీడియా మిత్రులకు, పెద్దలు గంగిరెడ్డి సార్ గారికి, అదేవిధంగా విశాల గారు, వెంకటరామరెడ్డి అన్న గారు, కృష్ణారెడ్డి అన్న గారు, ఇబ్రాహిం గారు, రాజు గారు, మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా కేపీ అభిమానులు నాతో కూడుకున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం, ఆనందం పెట్టింది. ఈరోజు 9 గంటలకే మంచి ఆనందం శురువైంది. అంటే ఆరోగ్యానికి మంచిది. అంటే కేపీ గారు ఒక కళ, 64 కళల్లో అన్ని కళలు కలిగిన వ్యక్తి కేపీ గారు శాంతించారు. వాస్తవం అంటే పత్రికా మిత్రులు అందరూ కూడా ఉన్నారు, అంటే ఈ ప్రాంతంలో కూడా అందరూ కూడా ఉన్నారు. కొందరికి లోపట కళ ఉన్నా అది వెలికి తీసి బయట పెట్టలేరు. కొందరు ధైర్యంగా ఆ కళను అందరినీ నచ్చే విధంగా, అందరికి సంతోష పెట్టే విధంగా కూడా మరి ఇవాళ పాటలో నిజంగా చెప్పాలంటే మా సత్యం చెప్పినట్టు నిత్య జీవితంలో యువత అంతా కొద్దిగా కొన్ని చెడు మార్గంలో నడుస్తూ ప్రేమకు లోనై ఏదన్నా అది భేదాభిప్రాయాలు వస్తే మెరిసిపోయి ఆత్మహత్యలు అటువంటి సంఘటనలు జరుగుతాయి. అది పిరికి వాళ్ళు చేసే సంఘటన. జీవితం అనేది ఒక పోరాటం. జీవితంలో అందరితో పోరాడాలి, అన్ని విషయాలలో పోరాడాలి. ఇప్పుడు ప్రేమలో కూడా పోరాడితే తప్పలేదు. విఫలం అవుతుంటారు కొన్ని సందర్భాలు. విఫలమైన కూడా దానికి ఏదో నిరాశపడి ఆత్మహత్యలు చేసుకోవడం అన్నీ కూడా అట్లాంటివి జరగదు. కాబట్టి ఇన్స్పైర్ ఇప్పుడు ఒక పిచ్చోడ్ లాగా ఉండి ఒక పిచ్చోడే ఆ పాటలో చాలా మంచి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఇంకో కూడా మన ప్రాంతం బిడ్డ కేపీ గారు కాబట్టి కేపీ గారు కూడా మరి వారు ఎప్పుడు నిత్యం రాజకీయ నాయకుని కంటే, వాస్తవాన్ని కూడా ఏదో మెప్పుకుంటున్నాను కాదు, రాజకీయ నాయకుని కంటే కూడా మన ప్రాంతంలో జరుగుతున్న చిన్న చిన్న ఇబ్బందులు కానీ కష్టాలు కానీ చిన్న కార్యకర్తను కూడా ప్రోత్సహిస్తాం. పెద్ద లీడర్ని కూడా అంతే ప్రోత్సహిస్తాడు. చిన్న మా సామాన్యుని కూడా అంతే ప్రోత్సహిస్తూ ఉంటాడు. కాబట్టి అది మంచి కళ, అందరూ సంతోషపడతారు. వాళ్ళు పెట్టే ఏదైనా కూడా వాట్సాప్లో వచ్చే వార్తలు చాలా మంచిగా ఉంటాయి. కొందరు ఏమనుకుంటా ఉంటారంటే వేరే కాజాపాషా గారు ఇట్లా అట్లా అని అంటారు. కాదు, కాజాపాషాకున్న కళ ఏంటంటే అందరిని ప్రోత్సహించుంటే ఎవరి యొక్క జీవితంలో ఏం మార్పులు చెందుతాయో తెలియదు. ఇప్పుడు నన్ను కూడా ప్రోత్సహించేది 30 ఏళ్ళ సంది ప్రోత్సహించేది. మరి నా జీవితంలో ఒక మార్పు వచ్చింది. అంటే ఇప్పుడు వారి ముందర ఒక ఎమ్మెల్యేగా అంటే ఏం ఆశించకుండా చేయకుండా ప్రోత్సహించడం. పెద్దలు గంగిరెడ్డి సార్ కూడా చిన్న అప్పుడు శిష్యునిగా ఉన్నప్పుడు 6వ తరగతి 7వ తరగతి ఉన్నప్పుడు స్టెప్పులు వేరు, హీరో స్టెప్పులు వేరు. ఏదేమైనా పత్రికా సోదరులకు కానీ కాజాపాషా గారు కానీ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరం కూడా నూతన సంవత్సరం మనం ఒక మంచి మార్గంలో నడవాలి, మంచి చేయాలి, చెడు చెయ్యొద్దు. మనం అందరం కూడా మన యొక్క కళను కూడా బయట పెట్టుకుంటే ఇటువంటి సందర్భంలో అందరిని సంతోషం పెట్టింది. కాబట్టి ఇంకా వారు కాజాపాషా గారు ఇంకా ఏమైనా కానీ సమాజానికి ఒక మేలుకొల్పి సమాజానికి చైతన్యవంతం చేసడానికి ఇటువంటి పాటలు ఇటువంటి ఆటలు. కాబట్టి ఇంకా మనం అందరం వారిని ప్రోత్సహిద్దాం. పత్రికా మిత్రులందరూ కూడా ప్రోత్సహించండి. అది మీ యొక్క వృత్తి కాబట్టి అందులో ఒక కళాకారుడు ఇట్లా ఉన్నాడంటే కూడా చాలా సంతోషం. కాబట్టి దాన్ని ముందుకు ఇంకా తీసుకుపోదాం. ఏదైనా సహాయ సహకారాలంటే కూడా తప్పకుండా చేద్దామని కోరుకుంటూ, ఏదేమైనా నూతన సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి కలిసి రావాలి, మంచి జరగాలి, చెడు జరగవద్దు. మనం అందరం వారిని ప్రోత్సహిద్దాం. పత్రికా మిత్రులందరూ కూడా ప్రోత్సహించండి. అది మీ యొక్క వృత్తి కాబట్టి అందులో ఒక కళాకారుడు ఇట్లా ఉన్నాడంటే కూడా చాలా సంతోషం. కాబట్టి దాన్ని ముందుకు ఇంకా తీసుకుపోదాం. ఏదైనా సహాయ సహకారాలంటే కూడా తప్పకుండా చేద్దామని కోరుకుంటూ, ఏదేమైనా నూతన సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి కలిసి రావాలి, మంచి జరగాలి, చెడు జరగవద్దు. ఎక్కడైనా చెడు జరుగుతుంటే కూడా మనం అందరం ప్రశాంతమైన హృదయంతో, ఒక నిర్మలమైన హృదయంతో
ఈ మన ప్రాంతానికి అందరినీ ప్రజలందరినీ సుఖ సంతోషాలు ఉంచడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రోజు ఈ పాటను మా డైరెక్టర్ కోనేటి రాజు మాస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఇది మంచి పాట. ఈ పాట సినిమా ట్రిప్ లో కంప్లీట్ గా అసలు సినిమాలో చూసిన అనుభూతి ఉండాలనే ఉద్దేశంతో మంచి ప్రాంతాలు ఎంచుకొని చేయడం జరిగింది. దీనిలో 2 పాటలు వస్తుంది ఈ పాట ఇది మొదటి పాట. రెండో పాటలో దీనికి సందేశం ఏంటంటే సమాజానికి ప్రేమలో పడి అన్నట్టు ఎమ్మెల్యే గారు అన్నట్టు ప్రేమలో పడి విలువైన జీవితాలు యువత చెడు చేసుకోవద్దు. వాళ్ళు పిచ్చో లేకపోతే వాళ్ళపై ఆధారపడిన కుటుంబాలు ఏమైతాయి, తర్వాత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే అట్లాంటివి కొన్ని దురదృష్టకర సంఘటన జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది. కుటుంబాలు సమాజం నాశనం అవుతుంది. ఈ పౌరులు ఎంతో గొప్పవాళ్ళు, వాళ్ళు ఏదో ఒక రంగంలో రాణించాలి. కాబట్టి ఈ విధంగా ఒక సందేశం మాకు తోచిన చిరు సందేశం. పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు తీయకపోవచ్చు, కానీ మాకున్న వనరుల్లో మేము కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి కొంత మార్పు చెందాలనే దృష్టితో చేస్తున్నాం. ఆల్రెడీ కొంత అవకాశం నాకు మన ప్రాంతానికి చెందిన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు కూడా ఒక సినిమాలో, తర్వాత వెబ్ సిరీస్ లో కూడా కొంత అవకాశం ఇస్తున్నారు. నాలాంటి వాళ్ళు కూడా కొంతమందికి అన్న లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలాంటి అవకాశాలు కూడా వస్తాయని నేను ఆశిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత గొప్పగా సక్సెస్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి, వారి అనుచరులకు, వారి పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, మా జర్నలిస్టులకు, ప్రతి ఒక్కరికి, మా మైనార్టీ నాయకులు ఇబ్రాహీం భాయ్కి అందరికీ పేరున మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను ఇలాగే మీరు ఎంకరేజ్ చేసి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇంతకంటే ముందు కూడా పెద్ద తెరపైన దూకుడు సినిమాతో పాటు 10 సినిమాల్లో షార్ట్నర్ జరగడం అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము మా తరఫున హాజాబాయి కూడా పెద్ద తెరపైన చూపించబోతున్నాము. గోరీ బ్రదర్స్ మీడియా అని ఆల్రెడీ స్థాపించాము, నిర్మాణ సంస్థ కొత్తగా. ఇక్కడ మన ప్రాంతానికి ఎవరు పట్టించుకోరు, ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. పెద్ద బడా నిర్మాతలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో చెప్తున్నాం, మన నియోజకవర్గంలో ఎవరికి టాలెంట్ ఉన్నా కూడా ప్రోత్సహించి మాతో పాటు నా మిత్రులు నిర్మించే సినిమాల్లో కేపీతో పాటు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తామని తెలియజేస్తాం.